హలో ఫ్యూచర్ నవోదయన్స్, మనందరికీ ఆల్రెడీ డివిజన్ చేయడం అయితే వచ్చు. ఏ నెంబర్నైనా సరే డివిజన్ చేసి ఆ నెంబర్తో డివిజన్ అవుతుందా లేదా చెప్పొచ్చు. కానీ డివిజన్ చేయకుండానే కూడా మనం ఈ డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేసి చెక్ చేసుకుని ఆ నెంబర్ ఒక నెంబర్తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. సో అది ఎలా చెక్ చేసుకుంటామో తెలుసుకుందాం, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 5, 10. ఇందులో ఏం తెలుసుకుంటామంటే, ఏదైనా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్ని ఎటువంటి లెక్క చేయకుండా మనం 2తో 5తో 10తో డివిజిబుల్ అవుతాయా అవ్వదా అన్నది ఎలాగో తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 యొక్క టేబుల్లో ఉండే మల్టిపుల్స్ని చూసుకున్నట్లయితే అందులో ఏ మల్టిపుల్స్ ఉంటాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 ఇవి కదా. సో మీరు ఒక్కసారి ఈ నెంబర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఎటువంటి నెంబర్స్ 2 టేబుల్లో ఉన్నాయి అన్నది ఆలోచించండి. సో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 2 టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఒక రూల్ అయితే ఫాలో అవుతుంది. ఆ రూల్ ఏంటి అంటే, ఈ లాస్ట్ డిజిట్స్ అబ్జర్వ్ చేశారనుకోండి, 2, 4, 6, 8, 0 ఈ నెంబర్స్ తప్ప ఇంక ఏ నెంబర్స్ కూడా లాస్ట్లో రావట్లేదు. 2, 4, 6, 8, 0 ఇవి మాత్రమే వస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ ఇవే వస్తున్నాయి. ఓకే, సో ఏ నెంబర్కైనా, ఎంత పెద్ద నెంబర్కైనా లాస్ట్లో ఈ డిజిట్స్ కానీ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుందన్నమాట కదా. సో మనం 2 యొక్క డివిజిబిలిటీ రూల్ని ఏమైనా రాయొచ్చు, ద నెంబర్ హ్యావింగ్ 0, 2, 4, 6, 8 యాజ్ ఇట్స్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్లో కానీ ఇవి కానీ ఉంటే అప్పుడు అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే డివిజిబుల్ బై 2 అవుతుంది. ఓకే, సో అలాగే 5కి చూసినట్లయితే 5 టేబుల్లో ఉండే నెంబర్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 5, 10, 15, 20, 25, 30, 35 అండ్ 40. సో ఇలా వెళ్తూ వెళ్తూ మనం ఈ నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ డిజిట్ ఏమొస్తున్నాయి చూడండి. వస్తే 5 వస్తుంది, లేదంటే 0, 5 లేదంటే 0, 5 లేదంటే 0, 5, 0. సో 5 టేబుల్లో లాస్ట్ డిజిట్స్ వస్తే 5 వస్తున్నాయి, లేదంటే 0. ఈ రెండుకు మించి ఇంకేవి కూడా ఇందులో రావట్లేదు అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏదైనా నెంబర్కి లాస్ట్లో 5 కానీ 0 కానీ ఉంటే అది ఖచ్చితంగా 5తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేయచ్చు. సో ఇవన్నీ కూడా మనం చెప్పడానికి ఎటువంటి డివిజన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, లాస్ట్ డిజిట్ చూసి చెప్పేయచ్చు. అలాగే 10 కూడా, 10 టేబుల్లో మీరు ఎప్పుడైనా మల్టిపుల్స్ని చూసారా? 10, 20, 30, 40, 50, 60. సో లాస్ట్కి ఎప్పుడైతే 0 వస్తుందో అది ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అయిపోతుంది. సింపుల్, అంతే. మనం ఒక్క లాస్ట్ డిజిట్ని చెక్ చేసినట్లయితే లెక్క చేయకుండానే అది దేంతో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు అనమాట. కాబట్టి 2తో అవ్వాలంటే లాస్ట్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. ఇవి ఉంటే అది 2తో అవుతుంది. 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో అవుతుంది. ఒకవేళ లాస్ట్లో 0 ఉంటే అది 10తో అవుతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ద నెంబర్ గ్రేటర్ దెన్ 500, 500 కంటే పెద్దది అవ్వాలి, అలాగే అది 2తో 5తో 10తో మూడిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో అటువంటి ఒక 500 కన్నా పెద్ద నెంబర్ని మీరు కనుక్కొని ఆలోచించి వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ చేయండి. ఓకే, సో దీస్ ఆర్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 5, 10. ఓకే, అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే డివిజిబుల్ రూల్ ఆఫ్ 3. 3తో డివిజిబిలిటీ అవ్వాలి అంటే ఒకసారి 3 టేబుల్లో ఉండే నెంబర్స్ చూద్దాం. ఏవేవి ఉన్నాయి? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నిటికీ మధ్యన ఏమైనా రూల్ ఉందేమో చూద్దాం. ఒక్కసారి 3 + 3 ఎంత అవుతుందో ఆలోచించండి. 6. 3 + 6 ఎంత అవుతుంది? 9. 3 + 9 ఎంత అవుతుంది? 12. 4 + 2 ఎంత అవుతుంది? 6. 4 + 5 ఎంత అవుతుంది? 9. 4 + 8 ఎంత అవుతుంది? 12. 5 + 1 ఎంత అవుతుంది? 6. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టు ఈ పై నెంబర్స్ చూడండి, మనం వీటిని ఇలా యాడ్ చేసి 3 యొక్క మల్టిపుల్స్ని, అందులో ఉండే డిజిట్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి 3 యొక్క మల్టిపుల్సే వస్తున్నాయి. మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, 999 తీసుకోండి,
ఇది కూడా 3తో మల్టిపుల్ అవుతుంది. సో ఇందులో ఉండే డిజిట్స్ అన్నీ యాడ్ చేసామనుకోండి 9 + 9 + 9 ఇది 27. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏమవుతుందంటే మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతుంది. 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. సో ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపామనుకోండి అది మళ్ళీ 3 యొక్క మల్టిపుల్ వస్తే అప్పుడు ఆ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది. మనం డివిజన్ లెక్క అయితే చేయాల్సిన అవసరం లేదు. ఆ పెద్ద నెంబర్ని ఉన్న డిజిట్స్ అన్నీ కలిపేసేయండి. కలిపిన తర్వాత మనకి వచ్చిన సమ్ ఆ సమ్ ఒకవేళ 3 యొక్క మల్టిపుల్ అయితే అప్పుడు ఆ పెద్ద నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పేయచ్చు. ఓకే, అలాగే 9 కూడా చూద్దాం. 9లో కూడా 9 టేబుల్లో ఉన్న నెంబర్స్ అన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి వీటిని కూడా ఒకసారి కలపండి. 9 + 0 9, 9 + 9 18, 1 + 0 + 8 9, 8 + 1 9, 7 + 2 9. అంటే ఇందులో కూడా ఏదైనా పెద్ద నెంబర్లో అందులో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపారనుకోండి అది మళ్ళీ 9 యొక్క మల్టిపుల్ అయ్యిందే అనుకోండి. 9 యొక్క మల్టిపుల్ కానీ అది అయితే అప్పుడు ఆ ఎంత పెద్ద నెంబర్ అయినా సరే లెక్క చేయకుండా మనం చెప్పేయచ్చు అది డివిజిబుల్ బై 9 అవుతుంది అని. ఓకే, సో 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఎంత పెద్ద నెంబర్ అయినా సరే అందులో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపితే కలపగా వచ్చిన ఆన్సర్ కూడా 9 యొక్క మల్టిపుల్ అంటే 9 కానీ 18 కానీ 27 కానీ 36 కానీ ఇలా ఏదైనా అయితే అప్పుడు ఆ పెద్ద నెంబరు 9తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. అలాగే నెక్స్ట్ ఉన్నది 6. ఈ 6కి చూద్దాం. 6 టేబుల్లో కూడా ఏ నెంబర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. 6, 12, 18, 24, 30, 36, 42 ఇలా ఉన్నాయి. సో ఈ నెంబర్స్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 6 అనేది ఏ టేబుల్లో ఉంది? 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో కూడా ఉంది. 12 అనేది కూడా 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో కూడా ఉంది. 18 కూడా 2లో ఉంది, 3లో ఉంది. 36 కూడా 2 టేబుల్లో ఉంది, 3 టేబుల్లో కూడా ఉంది. 66 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఏ నెంబర్ అయినా సరే అది ఒకవేళ 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో కూడా డివిజిబుల్ అవుతుంది అనుకోండి అప్పుడు అది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చెక్ చేస్తారు? లాస్ట్కి 0, 2, 4, 6, 8 ఉంటే అది 2తో అయిపోతుంది అని తెలిసిపోతుంది. మరి 3తో అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? ఆ పెద్ద నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 72 ఉందనుకోండి అందులో ఉన్న డిజిట్స్ అన్నీ కలుపుతాం. కలిపితే మనకి ఎంత రావాలి? 3 యొక్క మల్టిపుల్ రావాలి. ఒకవేళ ఇది 3 యొక్క మల్టిపుల్ అనుకోండి 2తో అవుతుంది, 3తో అవుతుంది. కాబట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు? 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. అంతే, సింపుల్. సో ఒకవేళ నెంబర్ 2 అండ్ 3తో అయితే 6తో కూడా అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవి 3, 9, 6 యొక్క డివిజిబిలిటీ రూల్స్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 9. సో మనకి 2 డిజిట్స్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? అందులో 9తో డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ నెంబర్ ఏంటో ఆలోచించి కనుక్కొని వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 2కి ఆన్సర్ ఇవ్వండి. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అండ్ 8 ఈ రెండు ఒకలాగా ఉంటాయి. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ 4 టేబుల్ ఏ నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. అవేంటంటే 4, 8, 12, 16, 20 ఇలా చేసుకుంటూ పోతే మనకి 100 వరకు వస్తాయి. సో వీటి మధ్య ఏం రూల్ ఉంది? ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటి అంటే ఏదైనా పెద్ద నెంబర్స్ తీసుకునేటప్పుడు అందులో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా ఈ 2 డిజిట్ని మనం 4తో డివిజన్ చేయాలన్నమాట. దేంతో డివిజన్ చేయాలి? 4తో. ఒకవేళ 4తో డివిజన్ కానీ అయిపోయింది అనుకోండి అంటే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి అప్పుడు ఆ అంత పెద్ద నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేయచ్చు. అంటే 2, 3, 4, 7, 2 ఇంత పెద్ద నెంబర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని 4తో అవుతుందా లేదా చెక్ చేయాలంటే మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఆ 2 డిజిట్స్నే 4తో డివిజన్ చేసేయండి. 4 1 జా 4, 32, 4 8 జా 32. సో రిమైండర్ 0. ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి అప్పుడు 72 మాత్రమే కాదు 2, 3, 4, 72 ఇంత పెద్ద నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుందని డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే లాస్ట్ 2 డిజిట్స్ ఒకవేళ 4తో డివిజిబుల్ అయితే ఆ పెద్ద నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పవచ్చు. ఓకే,
అలాగే 8 కూడా ఏమవుతుంది అంటే 8కి వచ్చేసరికి మన 2 డిజిట్స్ కాదు లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నెంబర్ తీసుకోండి. 4321 416 ఇంత పెద్ద నెంబర్ తీసుకున్నారు. ఇది 8తో అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఈ మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే 8తో డివిజన్ చేస్తారు. ఒకవేళ 8తో ఇది రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అప్పుడేం చెప్పచ్చు, ఈ పెద్ద నెంబర్ కూడా డివిజిబుల్ బై 8 అవుతుంది అని చెప్పొచ్చు. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే ఇది అవ్వదు అని చెప్తాం. ఓకే, ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇలాగ అవ్వగా ఇక లాస్ట్ 4కి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్, అదే 8కి వచ్చేసరికి లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, అయితే ఎప్పుడైతే ఒకవేళ లాస్ట్కి 2 జీరోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది 4తో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ లాస్ట్కి 3 జీరోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు అది 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే నార్మల్ నెంబర్స్తో పాటు ఈ జీరోస్ కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ 2 జీరోస్ ఉంటే ఇది ఒక 100 లాగా కన్సిడర్ చేస్తారు. 100 8తో 4తో అవుతుంది కాబట్టి ఎప్పుడైనా లాస్ట్కి 2 జీరోస్ వస్తే అది 4తో డివిజిబుల్ అవుతున్నట్టు. అలాగే 3 జీరోస్ అంటే ఇది ఒక 1000 లాగా అనమాట. 1000 ఎలాగో 8 టేబుల్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ లాస్ట్కి 3 జీరోస్ వస్తే అది కూడా డివిజిబుల్ బై 8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకొని అది డివిజిబుల్ బై 8 అవ్వాలి. 4 డిజిట్ నెంబర్ డివిజిబుల్ బై 8 మీరు కనుక్కొని ఆన్సర్ ఆలోచించి వీడియో పాజ్ చేసి క్వశ్చన్ నెంబర్ 3కి ఆన్సర్ చేయండి. ఓకే, సో దీని తర్వాత మనం తెలుసుకుందాం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. ఇది ఈ మూడిటి కన్నా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. సో అది ఎలా చెక్ చేయాలి అంటే మీకు ఎప్పుడైనా ఒక పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పెద్ద నెంబర్ని తీసుకుందాం. ఆ నెంబర్లో ఎలా జరుగుతున్నాయి, ఏం చెక్ చేస్తాం, ఎలా చెక్ చేస్తే అది 11తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 1 3 ఇలా ఒక నెంబర్ ఉంది. సో ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తామంటే ఇందులో ఫస్ట్ ఇడేం చెప్పాడు, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ అన్నాడు. ఆడ్ ప్లేస్ అంటే ఏంటి, ఈవెన్ ప్లేస్ ఏంటి అంటే ఒకటి విడిచి ఒకటి అనమాట. ఈవెన్ ప్లేస్ అంటే ఈవెన్ నెంబర్స్ మనకు తెలుసు కదా. ఈవెన్ నెంబర్స్ ఏంటేంటి 2 4 6 8. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి 1 3 5. ఇక్కడ ప్లేసెస్ అనమాట, అంటే ఒకటి విడిచి ఒకటి. ఇప్పుడు ఇందులో ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి ఏంటి అంటే ఇక్కడ టిక్ చేసుకోండి. 1 ఆడ్ ప్లేస్లో ఉంది, 3 ఆడ్ ప్లేస్, 5 ఆడ్ ప్లేస్. ఆడ్ నెంబర్స్ కాదు, ఆడ్ ప్లేస్ అంటే ఒకటి విడిచి ఒకటి. ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు నేను పైన టిక్ చేసినవన్నీ ఫస్ట్ కలపాలి, అలాగే కింద టిక్ చేసినవన్నీ కూడా మళ్ళీ కలపాలి. సో యాడ్ చేద్దామా. పైన టిక్ చేసినవి ఏంటేంటి 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 1. సో దీని యొక్క సమ్ ఎంత అవుతుంది, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 1 10. సో ఇది ఒక సమ్. అలాగే కింద వాటికి కూడా మనం ప్లస్ చేయాలి. ఏంటండి 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 3. ఓకే, అప్పుడు ఏమైంది 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 5 15. రైట్, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టమంటున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుందమ్మా 5. కానీ ఇలా 5 వస్తే అది 11తో డివిజిబుల్ అవ్వదు. ఏ రావాలి, అలా చేసినప్పుడు 0 అయినా రావాలి, లేదంటే 11 యొక్క మల్టిపుల్. 11 యొక్క మల్టిపుల్స్ ఏంటేంటి 11 22 33 44 ఇవన్నమాట. అలా డిఫరెన్స్ ఈ నెంబర్స్ కానీ 0 కానీ వస్తే అప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతుంది అని, అది డివిజిబుల్ బై 11 అని అవుతుందని. ఓకే, సో మీరు ఏం చేస్తారు అంటే క్వశ్చన్ నెంబర్ 4 రైట్ ఎనీ నెంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 11. 11తో మల్టిపుల్ అయ్యే ఏదో ఒక నెంబర్ కనుక్కొని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కూడా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 10, అలాగే 3 6 9 4 8 అండ్ 11 ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నారా. నోట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి చివరిగా మళ్ళీ అంతా ఒకసారి సమ్మరీ లాగా చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2కి అవ్వాలి అంటే ఏమవ్వాలి, లాస్ట్ డిజిట్ 0 2 4 6 8 ఉండాలి. ఇవి ఉంటేనే 2తో అవుతాయి, లేకపోతే అవ్వదు. ఓకే,
అలాగే 5తో అవ్వాలంటే ఏమేమి ఉండాలి? లాస్ట్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 10తో అవ్వాలంటే 0 ఉండాలి. ఓకే, సో ఈ మూడు ఒక గ్రూప్ అన్నమాట. ఇవన్నీ ఒకలాంటివి. లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ రూల్స్ ఏంటంటే 3, 6, 9 ఇవేంటి? 3కి అవ్వాలంటే ఏంటి? ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపేసేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ కలిపిన తర్వాత మనకి ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ మళ్ళీ మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. అంటే 3 కానీ 6 కానీ 9 కానీ 12 కానీ ఇలా మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి. అప్పుడు ఆ పెద్ద నెంబరు డివిజిబుల్ బై 3 అని చెప్పవచ్చు. అలాగే డివిజిబుల్ బై 9 అవ్వాలంటే ఏంటి? ఆ డిజిట్స్ అన్నీ కలపగా వచ్చిన ఆన్సర్ ఏమో మల్టిపుల్ ఆఫ్ 9 అవ్వాలి. అప్పుడు ఆ పెద్ద నెంబర్ డివిజిబుల్ బై 9 అని చెప్పవచ్చు. అదే 6కి అయితే ఎలా చెప్తాం? ఒకవేళ ఆ పెద్ద నెంబర్ 2తో అవుతుంది, అలాగే 3తో కూడా అవుతుంది. రెండిటితో అయ్యిందనుకో అప్పుడు అది 6తో కూడా అవుతుంది అని చెప్పేయచ్చు. 6 కోసం వేరేగా చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మూడు కూడా ఒకలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 4 అండ్ 8 ఈ రెండు ఒకలాంటివి. 4కి అవ్వాలంటే ఎలా చెక్ చేస్తాం? లాస్ట్ టూ డిజిట్స్ మాత్రమే 4తో అయ్యింది అనుకోండి, ఆ పెద్ద నెంబర్ కూడా 4తో అవుతుందని చెప్పవచ్చు. ఒకవేళ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆ పెద్ద నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్కి 2 జీరోస్ ఉంటే అది 4తో అవుతుంది, లాస్ట్కి 3 జీరోస్ ఉంటే అది 8తో అవుతుంది. అదే లాస్ట్కి ఇంకొక డిఫరెంట్ వన్ 11. సో ఈ 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? అందులో ఒకటి విడిచి ఒకటి టిక్ చేసుకోవాలి, వాటిని యాడ్ చేయాలి, వచ్చిన ఆన్సర్స్ని మైనస్ చేయాలి. ఆ మైనస్ చేయగా మనకి అందులో 0 కానీ లేదంటే 11 యొక్క మల్టిపుల్ కానీ వస్తే అది 11 యొక్క డివిజిబుల్ అవుతున్నట్టు అనమాట. ఇవి మనకున్న డివిజిబిలిటీ రూల్స్. ఇవి తెలుసుకుంటే మనం పెద్ద పెద్ద నెంబర్స్కి మొత్తం లెక్క చేయకుండానే కొంచెం ఈజీగా తొందరగా అవి కొన్ని నెంబర్స్తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా అనేసి మనం చెప్పేసుకోవచ్చు. ఓకే, డన్. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది, ఎలా అర్థమైందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, so this is Become Navodaya Preparation courses, especially by Navodayans. Thank you.